Question. నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఛత్తీస్గఢ్తో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? Option A. NASSCOM, Option B. FICCI, Option C. KI, Option D. ASSOCHAM. The correct answer is NASSCOM. Question. ప్రజల భద్రతను మెరుగుపరచడానికి ఏ రాష్ట్రం అన్ని పట్టణాలు మరియు నగరాల్లో AI ఆధారిత కెమెరాలను వ్యవస్థాపించనుంది? Option A. అస్సాం, Option B. అరుణాచల్ ప్రదేశ్, Option C. మణిపూర్, Option D. నాగాలాండ్. The correct answer is అరుణాచల్ ప్రదేశ్. Question. భవిష్యత్తు అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన ఏ ఇంజిన్ను ఇటీవల ఇస్రో హాట్ టెస్ట్ చేసింది? Option A. క్రయోజెనిక్ ఇంజిన్, Option B. సెమీక్రయోజెనిక్ ఇంజిన్, Option C. రామ్జెట్ ఇంజిన్, Option D. స్క్రామ్జెట్ ఇంజిన్. The correct answer is సెమీక్రయోజెనిక్ ఇంజిన్. Question. ఖరీఫ్ సీజన్లో ఎరువుల సబ్సిడీకి మొత్తం ఆమోదించబడింది? Option A. 27,216 కోట్ల రూపాయలు. Option B. 37,216 కోట్ల రూపాయలు. Option C. 47,216 కోట్ల రూపాయలు. Option D. 57,216 కోట్ల రూపాయలు. The correct answer is 37,216 కోట్ల రూపాయలు. Question. బయోమెట్రిక్ ఛాలెంజ్ను ప్రారంభించడానికి విదయ్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. IIT ఢిల్లీ, Option B. IIT బొంబాయి, Option C. ఈట్, Option D. IISc బెంగళూరు. The correct answer is ఈట్. Question. మెరుగైన రీజనింగ్ మరియు కోడింగ్ సామర్థ్యాలతో గూగుల్ యొక్క తాజా AI మోడల్ పేరు ఏమిటి? Option A. జెమిని 2.0, Option B. జెమిని 2.5 ప్రో, Option C. బార్డ్ AI, Option D. లాంబ్డా. The correct answer is జెమిని 2.5 ప్రో. Question. భారతదేశం తన 2 విదేశీ ఓడరేవులకు ఎంత మొత్తం కేటాయించింది? Option A. 404.22 కోట్ల రూపాయలు. Option B. 504.22 కోట్ల రూపాయలు. Option C. 604.22 కోట్ల రూపాయలు. Option D. 704.22 కోట్ల రూపాయలు. The correct answer is 504.22 కోట్ల రూపాయలు. Question. భారతదేశపు అతి భారీ ప్రయోగ వాహనానికి శక్తినిచ్చే ఇంజిన్ను ఏ సంస్థ విజయవంతంగా కాల్చింది? Option A. DRDO, Option B. HAL, Option C. ఇస్రో, Option D. బెల్. The correct answer is ఇస్రో. Question. భూకంపం సంభవించిన మయన్మార్కు సహాయక సామాగ్రిని పంపడానికి భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ ఏమిటి? Option A. ఆపరేషన్ కరోనా, Option B. ఆపరేషన్ మైత్రి, Option C. ఆపరేషన్ బ్రహ్మ, Option D. ఆపరేషన్ సహాయత. The correct answer is ఆపరేషన్ బ్రహ్మ. Question. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి పంజాబ్కు $310 లక్షల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? Option A. IMF, Option B. ప్రపంచ బ్యాంకు, Option C. ADB, Option D. బ్రిక్స్ బ్యాంకు. The correct answer is ప్రపంచ బ్యాంకు. Question. ఎగుమతులతో సహా 2029 నాటికి రక్షణ ఉత్పత్తికి భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి? Option A. 2 లక్ష రూపాయలు కోట్లు, Option B. 3 లక్ష రూపాయలు కోట్లు, Option C. 4 లక్ష రూపాయలు కోట్లు, Option D. 5 లక్ష రూపాయలు కోట్లు. The correct answer is 3 లక్ష రూపాయలు కోట్లు.